ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియో ఎక్సెల్ డే 1, దానికి కంటిన్యూషన్ గా ఇది ఎక్సెల్ డే 2 క్లాస్. సో ఈ వీడియోలో మనం ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటాం. సో నేను ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నా. సో ఐఎమ్ ఓపెనింగ్ ఏ బ్లాంక్ వర్క్ బుక్. సో ఇలా నేను ఒక బ్లాంక్ ఎక్సెల్ వర్క్ బుక్ ని ఓపెన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొన్న లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మీకు ఇలా వర్టికల్స్ ఆర్ ద కాలమ్స్, హారిజాంటల్స్ ఆర్ ద రోస్ అని చెప్పి. సో ఇక్కడ ABCD ఉన్నాయి కదా, ఇవి కాలమ్ నేమ్స్ అన్నమాట. అండ్ 1 2 3 4 5 రో నంబర్స్. ఇక్కడ నేను నా పాయింటర్ కనిపిస్తుంది కదా, అబ్జర్వ్ చేస్తున్నారా? నేను మూవ్ చేస్తున్నా. దీన్ని సెల్ అంటారు. సెల్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఈస్ కాల్డ్ సెల్. ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇది నేమ్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేమ్ బాక్స్ అని చెప్పేసి. అంటే మీ పాయింటర్ దేనిపైన ఉంటే ఆ సెల్ అడ్రస్ అది మనకి ఇక్కడ వస్తుంది. సి నేను ఇప్పుడు ఇక్కడ పెట్టేసా. చూసుకుంటే మనం ఏ కాలం లో ఉన్నాము? డి కాలం. ఏ రో? 7th రో. ఇక్కడ సి D7 అని వచ్చిందా? సో దీన్ని మనం నేమ్ బాక్స్ అంటారు. దీని పక్కన ఇది ఫార్ములా బార్ అన్నమాట. ఇక్కడే మనం ఫార్ములాస్ చేసేసుకోవచ్చు, క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఇక్కడ పైన కనిపించే ఆప్షన్స్ దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఆటో సేవ్ యాజ్. మనం ఫైల్ ని కంట్రోల్ చేస్తూ కూడా మనం సేవ్ చేయొచ్చు. ఇది అండో, ఇది రీడో. ఇక్కడ వర్క్ బుక్ 1 ఉంది కదా, ఇది బై డిఫాల్ట్ బుక్ 1 వస్తుంది. దీన్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. మీరు ఫైల్ ఏ నేమ్ తో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇలా మీరు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, డెవలపర్, హెల్ప్, పవర్ పివట్ ఉన్నాయి కదా, దీన్ని ట్యాబ్స్ అంటారు. అండ్ వెరీ ఓల్డ్ వర్షన్స్ లో ఇలా ఉండదు. డైరెక్ట్ ఇక్కడ మీకు మెను అనేసి వచ్చేస్తుంది. దాంట్లోనే మొత్తం అన్ని ట్యాబ్స్ ఉంటాయి. ఇది లేటెస్ట్ వర్షన్ 2021. అంటే వెరీ ఓల్డ్ వర్షన్ అంటే 2007 బిఫోర్ వెరీ ఓల్డ్ వర్షన్స్ లో ఇలా ఉండదు ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో కూడా మీకు ఈ పవర్ పివట్, ఈ డెవలపర్ ఉన్నాయి కదా, ఇవి మనం యాడ్ చేసుకోవాలి. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలి, ఎందుకు యాడ్ చేసుకోవాలి, అండ్ ఎలా యూజ్ చేయాలి పవర్ పివట్, ఏ డెవలపర్ అని చెప్పి మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఫైల్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది కదా, దీన్ని రిబ్బన్ అంటారు. ఈ హోమ్ ట్యాబ్ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అయింది, దీని రిబ్బన్ అంటారు. అండ్ ఈ క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్, యాడ్స్ ఇన్ ఉంది, యాడ్ ఇన్స్ ఉంది కదా, వీటిని గ్రూప్స్ అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే కాపీ, కట్, ఫార్మెట్ పెయింటర్. అండ్ ఫార్మెట్ పెయింటర్ ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అండ్ టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికి తెలుసు Ctrl+C ఫర్ కాపీ, Ctrl+V ఫర్ ద పేస్ట్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే ఫాంట్ స్టైల్స్ అన్నమాట. మీకు నచ్చిన స్టైల్ ని ఇక్కడ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది అండ్ ఫాంట్ సైజ్ మీకు ఏ సైజ్ లో కావాలనుకున్నా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఫాంట్ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ ఇది సెల్ ని ఫిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను బ్లూ క్లిక్ చేయడం వెంటనే ఇక్కడ ఈ సెల్ బ్లూతో మొత్తం ఫిల్ అయిపోయింది. సో ఇలా ఇది సెల్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ అలైన్మెంట్ ఉంది కదా, తెలుసు ఇది అందరికి. అంటే ఏ అలైన్మెంట్ లో మనకు కావాలి, లెఫ్ట్, సెంటర్, రైట్ అలైన్మెంట్. ఇది అలైన్మెంట్ గ్రూప్ అన్నమాట. వ్రాప్ టెక్స్ట్, మర్జ్ అండ్ సెంటర్. సో ఇలా కనిపిస్తుంది కదా, ఇది దీంట్లో కూడా మనకి చాలా చేంజెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ జనరల్, నంబర్, కరెన్సీ, అకౌంటింగ్, షార్ట్ డేట్, లాంగ్ డేట్. టాపిక్ వచ్చినప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. కండిషనల్ ఫార్మాటింగ్, ఫార్మాట్ యాజ్ టేబుల్, సెల్ స్టైల్స్, ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్, ఇవన్నీ మనకు హోమ్ ట్యాబ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ లెక్క వచ్చేసరికి ఇలా రిబ్బన్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసుకుంటే పవర్ పైవట్ టేబుల్ అండ్ పిక్చర్స్. ఈవెన్ మనం పిక్చర్స్ కూడా ఎక్సెల్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చార్ట్స్, బేస్డ్ ఆన్ అవర్ డేటా మనము ఏ చార్ట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ చార్ట్ ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెల్ కూడా మనకి డేటాకి రిలేటెడ్ గా రికమెండేషన్ ఇస్తుంది చార్ట్ ని. సో ఇది మనకి ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉంటాయి. నెక్స్ట్ డ్రా. ఈవెన్ మనం ఎక్సెల్ లో ఏదైనా డ్రా కూడా చేసుకోవచ్చు. ఇది పేజ్ లేఅవుట్.
ఫార్ములాస్ ఇక్కడ మొత్తం ఫార్ములాస్ ఉంటాయి. మీరు చూసుకుంటే మొత్తం కనిపిస్తున్నాయి కదా! ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైమ్, లుకప్ అండ్ రెఫరెన్స్, మ్యాథ్, ట్రిగనోమెట్రీ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది డేటా. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈ ఆప్షన్ చూసుకుంటే ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ సిఎస్వి. సిఎస్వి అంటే కామా సెపరేటెడ్ ఫైల్. మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది సిఎస్వి ఫైల్ అయినా సరే, టెక్స్ట్ అయినా సరే, ఈవెన్ ఏదైనా వెబ్ నుంచి కూడా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్‌లోకి. ఆర్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ ఏదన్నా గాని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి డేటా రిబ్బన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇలా మొత్తము ఇవి ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్. బై డిఫాల్ట్ మీకు పవర్ పివట్ రాదు. మీరు దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలనేది ఫర్దర్ వీడియోస్‌లో అంటే పవర్ పివట్ మనకి ఎప్పుడైతే వస్తదో టాపిక్ అప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, డోంట్ వర్రీ అబౌట్ దట్. నెక్స్ట్ ఇక్కడ కిందికొచ్చేస్తే షీట్ 1 అని ఉంది. అంటే ఇది షీట్ 1 అని చెప్పి. ఈవెన్ దానికి కూడా మనము ఆ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. షీట్ 1 ఉంది కదా! మీకు నచ్చిన షీట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. డబుల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తది. మీ ఇష్టం. మీకు నచ్చింది చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే డే 2 అని పెట్టేస్తున్నా. సో, ఇలా ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది గదా! ఇదెందుకు యూజ్ అవుతదంటే, షీట్స్ యాడ్ చేసుకోవడానికి. చూస్తున్నారు గదా! నేను దానిపైన క్లిక్ చేసిన వెంటనే న్యూ షీట్స్ యాడ్ అయిపోతున్నాయి. ఇది ఈ షీట్. నెక్స్ట్ చూసారా? డిఫరెంట్ షీట్స్. ఇలా చాలా నంబర్ ఆఫ్ షీట్స్ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఉంది కదా! రెడీ, యాక్సెసిబిలిటీ గుడ్ టు గో అని జెప్పి, దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఈవెన్ ఇక్కడ మనకి కొన్ని నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఒక్క నిమిషం చూపిస్తా. సపోజ్ మనం ఏదో ఒకటి కాలిక్యులేషన్స్ చేసాము. నేను ఈ 3 సెల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో, నేను ఇక్కడ ఈ 3 సెల్స్‌ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి కింద నోటిఫికేషన్స్ వచ్చాయి. యావరేజ్, కౌంట్, సమ్ అని జెప్పి. ఇది నోటిఫికేషన్ వస్తాయన్నమాట. మనం ఏదన్నా కాలిక్యులేషన్స్ చేసినా, ఏది చేసినా. ఇక్కడ మనకి జూమ్ జూమ్ ఔట్, జూమ్ ఇన్ కోసం. అబ్జర్వ్ చేస్తున్నారా? నేను సైజ్ తగ్గించే కొద్దీ చిన్నగయిపోతుంది. సో, ఇది మనం జూమ్ ఇన్, జూమ్ ఔట్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ అందరికి తెలిసేది బేసిక్ మినిమైజ్ చేసుకోవడానికి అంటే విండో సైజ్ తగ్గించడానికి. ఇది మాక్సిమైజ్ విండో సైజ్ రీసైజ్ చేసుకోవడానికి. ఇది క్లోజ్ బటన్. ఇట్ ఎగ్జిస్ట్స్ ఫ్రమ్ ద ఎక్సెల్ ఫైల్. ఇది ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. హోమ్ అని చెప్పేసి, న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్ అని చెప్పి. ఈ సేవ్ యాజే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఫార్ములాస్ కానీ ఏవైనా సరే క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో లేకపోతే రిబ్బన్‌ని కస్టమైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. టాపిక్ వచ్చినప్పుడు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇది ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫర్దర్ వీడియోలో టాపిక్స్ ఎక్సెల్‌కి సంబంధించిన టాపిక్స్ ఇంకా స్టార్ట్ అయిపోతాయి. సో, ఆల్ ది బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.